కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు నిర్లక్ష్యానికి గురవుతున్నారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే రాష్ట్రం ఎడారిలా కనిపిస్తుందని ఫైర్ అయ్యారు. రైతులకు సకాలంలో కరెంటు, నీళ్లు అందించడంలో ప్రభుత్వం విఫలమవుతుందని దుయ్యబట్టారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎక్కడ పర్యటించినా రైతుల గోసలే కనిపిస్తున్నాయని మండిపడ్డారు. నల్లగొండ జిల్లా వ్యాప్తంగా వెంటనే మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి రివ్యూ నిర్వహించి కరువుకు అల్లాడుతున్న రైతులకు భరోసా ఇవ్వాలని జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణలో ఒకవైపు కరువు ఇబ్బంది పెడుతుంటే మరొక వైపు పాలకుల నిర్లక్ష్యం ప్రజల్ని హింసిస్తూ ఉంది. నదులలో ఉన్న నీళ్లను సరైన పద్ధతిలో వినియోగించకుండా, విద్యుత్తును సరైన పద్ధతిలో అందించకుండా రైతాంగాన్ని ఇబ్బంది పెడుతుంది ప్రభుత్వం. బూదనపొంచపల్లి మండలంలో ఉన్న గ్రామాలలో ఉన్నాం. ఇక్కడ మనం ఎక్కడికి వెళ్ళి చూసినా ఎండిపోయిన పొలాలు కనబడుతున్నాయి. ఒక్కొక్క గ్రామంలో 100-200 పైన ఎకరాలు ఎండిపోయి కనబడుతూ ఉన్నాయి. రైతులు మీ ముందే స్పష్టంగా చెప్తున్నారు, లో వోల్టేజ్ వల్ల మోటార్లు కాలిపోతున్నాయి. కాలిపోయిన మోటార్ బాగు చేసుకొచ్చి వచ్చేవరకు 6 రోజులు పడితే నీళ్లు బిక్కిపోతున్నాయి. ఎండిపోయిన పొలం మళ్ళీ పారే పరిస్థితి లేదు. దాంతో మాకు నష్టం జరుగుతుందని మాట చెప్తున్నారు. మూసీ కింద కూడా మన గతంలో కత్వల్ని బాగు చేసి దాదాపు 60,000 ఎకరాలలో పంటలు పండించుకోవడానికి మనం అన్ని ఏర్పాట్లు చేసినాం. గత ప్రభుత్వం ఉన్నప్పుడు చివరి ఎకరాన్ని కూడా నీళ్లు పంపించడానికి అన్ని రకాల ప్రయత్నం చేసి అధికారుల్ని అప్రమత్తంగా ఉంచి ఒక్క ఎకరం కూడా ఎండిపోకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. కానీ దురదృష్టవశాత్తు ఇవాళ అన్నీ సిద్ధంగా ఉన్న వాటిని కూడా ఉపయోగించడం చేతగాట్లేదు. అధికారులపైన అజమాయిషీ లేదు. మంత్రులు కేవలం వసూల దందాలు తప్ప వాళ్ళను వీళ్ళను భయపెట్టించి, వ్యాపారస్తులను భయపెట్టించి, బ్లాక్మెయిల్ చేసి, గుండా మామూలు రౌడీ మామూలు వసూలు చేసుకునే పద్ధతిలో ఉన్నారు తప్ప అసలు ప్రజల పట్ల సోయి లేదు, రైతుల పట్ల సోయి లేదు. మరి మన నల్గొండ జిల్లాలో లక్షల ఎకరాలు పోతుంది, రైతాంగం దెబ్బతింటున్నారు. గత 10 ఏళ్ళుగా రైతాంగం కాస్త సంతృప్తిగా ఉండే, సంతోషంగా ఉండే, ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పరిస్థితి వచ్చింది. మరి దీని మీద వెంటనే స్పందించాలి, ఒక సమీక్ష చేయాలి, ముఖ్యమంత్రి గారు ఏదైనా ఉత్తర్వులు ఇవ్వాలి అని చెప్పి ముఖ్యమంత్రిని అడగొచ్చు కదా. మరి పొద్దున్న 6 గంటలకి పోయి ఏం చేస్తున్నాడు ముఖ్యమంత్రి దగ్గర కోమటిరెడ్డి వెంకటరెడ్డి? ప్రత్యేకించి రాష్ట్రంలో నల్గొండ జిల్లాలోనే అత్యధికంగా పంటలు దెబ్బతిన్నాయి. 1,00,000 ఎకరాలకు పైగా పోయింది ఇప్పటికీ ఒక అంచనాల ప్రకారం, ప్రాథమిక అంచనాల ప్రకారం. ఇంకా ఇప్పటి నుంచి రోజు రోజుకు ఇంకొక మడి ఎండిపోతుంది అని చెప్తున్నారు రైతులు. ఇప్పటివరకు ఒక ఎకరం పోయినా ఇంకొక ఎకరం కాపాడుకుంటున్నా, బట్ రేపటి నుంచి వెళ్ళి ఇంకొక మడి కూడా పోయే పరిస్థితి ఉంది సార్ అని చెప్తున్నారు ఎక్కడ పోయినా సరే. నిజమే, దీనికి ఏం చేయాలి, ప్రభుత్వంగా ఏం చేయాలి అనేది ఒక సోయి ఉండాలి. రైతాంగానికి ధైర్యం ఇచ్చేదానికి ప్రభుత్వం ముందుకు రావాలి. జిల్లా స్థాయిలో అధికారులతో సమీక్ష నిర్వహించాలి. మొత్తం ఎండిపోతున్న పొలాల సంఖ్య తీసుకోవాలి, ఎన్ని ఎకరాలలో పోతుంది, ఏ రైతుకి పోతుంది, వాళ్ళకి ఏదో ఒక రకమైన ధైర్యం ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలనే ఆలోచన ఉండాలి. నెల రోజులుగా చూస్తున్నాం మనం. ప్రారంభంలో సోషల్ మీడియాలో చూసినాం, ఆ నెమ్మదిగా ప్రధానమైన మీడియా అనేక ఛానళ్ళు కూడా చూపించినాయి. ఇందులో రాజకీయాలు ఏం లేవు. మేము రాజకీయాలు మాట్లాడతలేం, మేము ఏదో జెండాలు పట్టుకొని తిరుగుతలేం, మేము లేని చెప్పమని చెప్పి రైతుకాడికి పోయి అడుగుతాం లేదు. అందుకే నేను స్పష్టంగా డిమాండ్ చేస్తూ ఉన్నా, ఈ జిల్లాలో ఉన్న మంత్రులు, 2 మంత్రులు, ఇరిగేషన్ మంత్రి గారు కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వెంకటరెడ్డి స్పందించాలి, కనీసం రివ్యూ చేయాలి. ఇంతవరకు జిల్లా స్థాయిలో రివ్యూ చేసి ఇంతవరకు కలెక్టర్తో మాట్లాడింది లేదు. రెవెన్యూ అధికారులకా, వ్యవసాయ శాఖ అధికారులకా చెప్పి ఆదేశాలు ఇచ్చి వెంటనే ఎన్ని ఎకరాల్లో పంట నష్టం జరిగింది సమాచారం తీసుకోవాలి. వెంటనే రైతాంగానికి ఊరటనివ్వడానికి ఒక ప్రణాళికను చెప్పాలి, ఒక కార్యాచరణ సిద్ధం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను.